హాయ్ మనోజ్, ఏంటి విశేషాలు? ఇది తెలుసా, గూగుల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం చాలా పెద్ద అమౌంట్తో యూఎస్లో కాకుండా వేరే కంట్రీస్లో డేటా సెంటర్ని లాంచ్ చేస్తున్నారంట. అది కూడా ఎక్కడో కాదు, మన ఇండియాలో, మన వైజాగ్లో. ఏదైనా కొత్తది చెప్పు, ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే. దీనివల్ల ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవ్వవంటగా, అంతా మెషిన్స్ చూసుకుంటాయంట కదా. ఎవరు చెప్పారు జాబ్స్ ఉండవని? ఇది కంప్లీట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్. అవునా? మరి ఎలా ఇది పాసిబుల్? ఆ డేటా సెంటర్ని 24/7 రన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఎంతమంది స్కిల్డ్ పీపుల్ కావాలో తెలుసా? నెట్వర్క్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, డేటా టెక్నీషియన్స్, ఆపరేషన్స్ మేనేజర్స్, ఇలా చాలా హై పేయింగ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగా నేను అంత మిషన్సే అనుకున్నా. సరే, జాబ్స్ పక్కన పెడితే మనకి దీనివల్ల ఏంటి యూజు? మంచి క్వశ్చన్ అడిగావు. అసలు బెనిఫిట్ మనకే. ఆ బెనిఫిట్ ఏంటంటే స్పీడా? అవును, ఈ డేటా సెంటర్ ఇండియాలో ఉండడం వల్ల మన డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది. అప్పుడు మనం చేసే గూగుల్ సెర్చెస్, యూట్యూబ్ వీడియోస్, జీమెయిల్స్ అన్నీ ఫాస్ట్గా లోడ్ అవుతాయి. బఫరింగ్ కూడా తగ్గిపోతుంది. అబ్బో, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? నేను ఏదో సింపుల్ బిల్డింగ్ అనుకున్నా. ఇది బిల్డింగ్ కాదు, మన డిజిటల్ ఇండియా ఫ్యూచర్కి పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.